లేదు లేదు నేను నాకు ఆ పాయింట్ ఉండే సుమరణ. అందరూ చైల్డ్ లేపి ఇది చేసేసేసరికి మరి ఇంకెందుకు అని నాకు చాలా బాధ వేసింది. ఏంటో తెలుసా, దివ్య వచ్చాక దివ్య మాటలు విని బాండింగ్ అనేది విని నాన్నని నేను వాంటెడ్గా దూరం పెట్టా. మాట్లాడుతూ నాకేం నేను ఆడాలని. ఆయన ఎన్నిసారి వచ్చి ఏంట్రా ఎందుకు నువ్వు నాతో మాట్లాడట్లేదు, నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు, నువ్వు నాకు చేసుకో అనేవారు. తెలుగులో మాట్లాడండి. అండ్ వీళ్ళందరూ వచ్చాక మళ్ళీ బాండింగ్ ఎన్ని మాట్లాడాలన్నా ఎన్ని కూర్చుకుంటున్నా కాదు సుమరన్న, ఎందుకు మళ్ళీ అక్కడికి ఏడవా కాదు సుమరన్న, ఎక్కడి నుంచో వస్తాం, ఒక 4 గోడల మధ్య వేసేస్తారు, తెలుసో తెలియక ఒకరు కనెక్ట్ అయిపోతారు. ఏది చెప్పుకోవాలన్నా ఏదన్నా వాళ్ళతోనే, అందరితో అలా ఉండలేం కదా. అలా నాన్న కొంచెం కనెక్ట్ అయ్యారు, దాన్ని వీళ్ళు తప్పు అని మేము దూరం పెట్టా. వచ్చిన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా, అన్న అనుకుంటూ, మీరే కావాలి మీరే ఉండాలనుకుంటూ. డే 1 నుంచి నేను అడ్మిట్, డే 1 నుంచి అడ్మిట్. అక్కడ ఇక్కడ నువ్వు ఏడ్సే గట్టిగా ఏడ్చేస్తాను చెప్తున్నా. సుమ్ము నాకు నొప్పి అంటే జల్ల రాసేవారు, స్ప్రే కొట్టేవారు, పెయిన్ టాబ్లెట్లు ఇచ్చేవారు తెలుసు తను. సుమ్ము బయట ఏంటి సుమ్ము ఏం చేసొచ్చు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ రేంజ్ లో ఉంది. నువ్వు మాట్లాడితే బయట నాకు సరే వెనకాల కేకలేసి క్లాప్స్ కొడుతున్నారయ్యా. కానీ సుమ్ము నీకు ఒక మాట చెప్పనా, లాస్ట్ వీక్ ఏదైతే ఉందో వచ్చేసావు, వేరే లెవెల్లో వచ్చేసావు. మాట నీ ఆట నీ ఏంటో ఫన్నీ కామెడీ వే ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది.